హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ టెక్నాలజీ. గైస్, ఇక్కడ చూసారు కదా సామ్సంగ్ కన్వర్టబుల్ ఫ్రీజర్. సో ఈరోజు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో మనమైతే ఈ డెమో అయితే ఈరోజు తెలుసుకుందాం. గైస్, ఇక్కడ డిస్ప్లే ఉంది చూసారా? ఇక్కడ ముందైతే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీజర్, ఫ్రిడ్జ్ అండ్ ఫ్రిడ్జ్. ఇదేంటంటే ఫ్రీజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీజర్లో మనకి ఏంటంటే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ అయితే మనం చేసుకుంటాం కదా. దాని పర్పస్లో అయితే మనం ఈ ఫ్రీజర్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ వన్ క్లిక్ చేస్తే దీన్ని మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనకైతే 19 ఉండాలి, ఎప్పటికీ 19 అయితే మెయింటైన్ చేస్తాం. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రిలేటివ్స్ వచ్చారు, ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మనకు లోడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ ఎక్కువ కావాలంటే వాటర్ ఇందులో ఇక్కడ చూసారు కదా, ఈ బాక్స్లో మనమైతే వాటర్ పోసేసి ఇక్కడ మనం చూసాం కదా, దీన్ని మనం హోల్డ్ చేయాలి 3 సెకండ్స్ వరకు. లాంగ్ ప్రెస్ హోల్డ్ చేస్తే మనకైతే ఇక్కడ ఆన్ అయిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆన్ అయిపోద్ది. ఇది మనకి చాలా ఫాస్ట్గా కావాలి అంటే 23లో పెట్టాలి. చాలా ఫాస్ట్గా కానికి 23 అనేది మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు అయితే మనకి చాలా ఫాస్ట్గా మనకి ఐస్ క్యూబ్స్ వస్తాయి. అదే ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్ అంటే ఇది ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్ అంటే ఏం లేదు, కింద మనము ఫ్రిడ్జ్ అన్నట్లు, ఇది ఫ్రిడ్జ్ ఇలాగా యూజ్ చేస్తాం కదా, ఇది ఫ్రిడ్జ్ అన్నట్లు. సో ఇలా మనకు స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది కదా, మనకు పైన ఖాళీగా ఉంది, ఐస్ క్యూబ్స్ మనకు అది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తా అని అనుకుంటే ఈ పైన కూడా అలాంటప్పుడు ఏంటిదంటే కింద ఎట్లా యూజ్ చేస్తున్నామో పైన కూడా అలా యూజ్ చేయడానికి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే గాయస్, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే ఇక్కడ డిస్ప్లే ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇదైతే మనకి వెలుగుతుంది. సో అలా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఇది మనకి ఆఫ్ కావాలంటే సేమ్ లాంగ్ ప్రెస్, ఓకే ఆఫ్ అయిపోయింది అన్నట్లు. ఇదేంటిదంటే ఫ్రిడ్జ్, జస్ట్ నార్మల్గా ఇది కూడా మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇలా. ఇది ఎప్పటికీ 3లోనే ఉండాలి. 3 అంటే బేస్డ్ ఆన్ ఇక మన ఇష్టం అన్నట్లు. నేనైతే 3 ఇక్కడ పెట్టుకున్నాను అన్నట్లు. ఇది ఏంటిదంటే 7 to 1 అండ్ 15 to 23, 15, 17, 19 ఇదేంటంటే కూలింగ్ ఇంక్రీజ్. ఇప్పుడు 23 అంటే కూలింగ్ అనేది పెంచుకోనికి, ఇక్కడ 1 ఉంది కదా హైయెస్ట్ కూలింగ్, ఇది మనకి లో అన్నట్లు. అది ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్కి మనకి ఇన్పుట్ పవర్ కోసం అయితే ఇలాంటి నార్మల్ సాకెట్ అయితే సరిపోతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే వోల్టేజ్ ఎంత ఉండాలి అది ఇది అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఇది ఏంటి అంటే జస్ట్ 1.5 amps కాబట్టి సో మనకి ఇలాంటి సాకెట్ అయితే సరిపోతుంది. స్టెబిలైజర్స్ అది మన ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. జస్ట్ నార్మల్గా 1.5 amps సో మనకి సరిపోద్ది. యా గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ టెక్నాలజీ.